అరైజ్ అండ్ గో, నువ్వు లేచి వెళ్ళము. ఆ రోజుల్లో రాజు లేడు ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ ఈ యొక్క విషయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలైనటువంటి వారు ఆ యొక్క కనాను దేశంలో ఉన్నటువంటి తమ శత్రువులను గమనించినప్పుడు వారు అది సమయము ఆసన్నమైనదని గమనించి తమ వారితో చెప్తూ ఉన్నారంటే, లెండి మనం వెళుదాము, వారి మీద పడాలి, మనం వారిని గెలవాలి, వారిని గెలవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఇంకా నీవు జయించని విషయాలు ఏమేమి ఉన్నాయి? నా మాట విన్నారా? నీవు జయించని విషయాలు ఇంకా ఏమున్నాయి? దిస్ ఇస్ ద రైట్ టైమ్ ఫర్ యూ టు అరైజ్ అండ్ గో అండ్ డిఫీట్ దెమ్. నువ్వు వెళ్ళి నువ్వు ఏవైతే బలహీనతలు ఉన్నాయో, ఏవైతే నువ్వు జయించాలో వాటిని జయించాల్సిన సమయము ఇదేనని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అట్టి కృపను ప్రభు మనకు దయచేయును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పిల్లలు ఇజ్రాయేలీలు ఆ కనానీయుల మీద దేవుడు వాగ్దానం ఇచ్చి ఉండగా ఆ వాగ్దానం ఇంకా నెరవేర్పు కొరకై వారు యుద్ధ పంక్తులు తీర్చి వెళ్ళి వారు విజయము సాధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అరైజ్ అండ్ గో, అరైజ్ అండ్ గో. నువ్వు విజయం సాధించాల్సిన విషయాలు ఏమున్నాయో నువ్వు గమనించుకో. నీ బలహీనతలు ఏమున్నాయో నువ్వు గమనించుకో. నువ్వు ఎక్కడ పడిపోతున్నావో గమనించుకో. ఏది నీవు జీవితంలో నుంచి తీసివేసుకోవాలో గమనించుకో. వాటన్నిటిపైన దేవుడు నీకు జయమిచ్చును గాక. అయితే ఎలా జరగాలి, ఏం జరగాలి, ఎలా అవుతుంది? అది నువ్వు లేచి నువ్వు వెళ్ళాలి. నీ ప్రమేయం లేకుండా అవ్వదు. నువ్వు లేవాలి, నువ్వు వెళ్ళాలి, నువ్వు పోరాడాలి, నువ్వు సమర్పణ కలిగి వెళ్ళాలి. అప్పుడే నీవి యొక్క విజయాన్ని పొందుకుంటావని నేను జ్ఞాపకం. అరైజ్ అండ్ గో అండ్ టేక్ దిస్ విక్టరీ.